కానీ ఒక్క చిన్న విషయంలో కూడా శివుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఆయన యాక్టింగ్ ఎక్కడ డూబు కానీ ఏది కానీ లేదు. ఒక్క చిన్న మాట చెప్పాలంటే శివునికి ఇక ఏం చెప్పాలా, కనిపించిండు మాకు ప్రతి ఒక్క సినిమాలో శివుని ఉద్రేహం గంభీరం అట్లా నిలబడదు. ఏం మెసేజ్ వచ్చింది ఆ సినిమాను బట్టి? అయితే మామూలుగా పబ్లిక్ సినిమా సూపర్ హిట్ అన్న, నంబర్ 1 చెబుతున్నా, మా సినిమా సూపర్ హిట్. 99% మా సినిమా సూపర్ హిట్. దానికి మా రాజన్న, మా అలీబాయ్, మా సీనన్న, మా నవాజు వీళ్ళందరూ ప్రోద్బలంతో. కానీ ముందలు వచ్చినట్టయితే ఫస్ట్ రోజు రిలీజ్ అయినట్టయితే ఈ రోజు ఎంత సంధానం ఉండేదో తెలుసా? ఇప్పటికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికి మా పిక్చర్ హిట్. లేట్ బాధ అన్న ఉండదా? బాధ ఉండదు. ఆ బాధ ఎంత ఉండదో తెలుసా? చిన్న విషయం కాదు. ఆ రోజు పబ్లిక్ రోడ్లు ఎమ్మటి తిరిగారు పిల్లగాళ్ళు. ఆ రోజు ఒక్కసారి పిక్చర్ రిలీజ్ కావట్లేదంటే ఎంత మంది బాధపడతారన్న. 60,000 పెట్టి దండేసినాం మేము. అలీబాయ్ శ్రీను కె శ్రీనివాసు 60,000 దండేసినాము. ఇప్పటికి మాకు ఎంత హ్యాపీ ఉంది. దండం చూస్తే కొద్దిగా హ్యాపీ పెరుగుతుంటది. ఇంకా మాకు చాలా చాలా ఉత్సాహం వస్తుంది మాకు. అయితే ఇప్పుడు సినిమాలో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే విలన్ పాత్ర అంత పోషించలేదు. మామూలుగా కొన్ని మైనస్లు ఉన్నాయి. కొంచెం సినిమా కొంచెం లాగ్ పాత్ర లేట్ ఉంది. దీనికి ఒక మాట చెబుతానన్నా, ఈ విలన్ పాత్ర బాగలేదన్నావు కదా. ఇందుగలడు అందులేడనుకు సందేహం లేదులకు ఎందెందు వెతికినా అందందే గలడు మా బాలయ్య. ఈ ఒక్క మాట చాలు, జీవితంలో ఒక్క మాట చాలు. ఛాలెంజ్ చేస్తున్నా. ఇందుగలడు అందులేడనుకు సందేహము లేదులకు ఎందెందు వెతికినా మా బాలయ్య. ఒక పెళ్లి సందడి సినిమా లాగా పెళ్లి సందడి కనిపిస్తుంది మాకు. అసలు పెళ్లి సందడి కాదు, పెళ్లి సందడి ఉంది మొత్తానికి. మా సంతోషానికి అవధులు లేవు. ఒక అలీబాయ్, ఒక కె శ్రీనివాస్ వీళ్ళ ఆధారంలో భారీగా పుష్ప సినిమా తర్వాత బ్యానర్లు కట్టినామంటే మేమే. పుష్ప 1 year వచ్చింది, పోయిన 4వ తారీఖు. పుష్ప తర్వాత బ్యానర్లు కట్టినామంటే థియేటర్ మేనేజర్ తరపుకెళ్ళి పిఎస్ వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు మాకు. బ్యానర్లు కట్టినామంటే మేమే. ఇంకో మాట, ఇంకప్పుడు ఫోటోలు లేని కాబట్టి తక్కువ అయింది. లేకపోతే మా అలీబాయికి మొత్తం ఫోటోలు సరౌండింగ్ సీనన్న కేసీనన్న చాలా అంటే మాకు చాలా ఉత్సాహం ఉంది. సినిమా చూస్తుంటే ఇంకా చూడాలి ఇంకా అనిపిస్తుంది సినిమాలో. అలాంటి సినిమా అంటే పబ్లిక్ కి ఎటువంటి మెసేజ్ వచ్చింది? మీరు అన్నారు కదా సనాతన ధర్మం అని చెప్పి, సనాతన ధర్మానికి సంబంధించి ఎటువంటి మెసేజ్ బయటకు వచ్చింది? జనాల్లో దూసుకెళ్తుందన్న. శివుడు చేస్తుందంటే దానికి చాలా శివుని గుండెల్లో పెట్టుకొని పోషించుకోవాలి, పూజించాలి. చాలా చాలా సనాతన ధర్మం అంటే దానికి అర్థం ఎంతో తెలుసా? అంటే ఓన్లీ బాలయ్య అభిమానులకే నచ్చింది సినిమా, లేకుంటే ఫ్యామిలీ పరంగా అయితే హైలైట్ గా మన రేపు శనివారం ఆదివారం తర్వాత ఓన్లీ ఫ్యామిలీ పిక్చర్. ఒకప్పుడు బాలయ్య అంటే మాస్ అంటారు కదా, బాలయ్య మాస్ క్లాస్ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా. 100% చూడాలి సినిమా ఇది. ఫ్యామిలీ 100% చూడాలి. ఫ్యామిలీ పిల్లలు అందరూ కుటుంబ సమర్థం రావాలి, సినిమా చూడాలి. అలాంటి పిక్చర్ బాలయ్య అంటే మాస్ కాదు, ఇది క్లాస్ పిక్చర్. సెంటిమెంట్ సమాత ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. అలాంటి సినిమా ఇది. హైలైట్ పిక్చర్, ఫ్యామిలీతో వచ్చే సినిమా ఇది. అంతే, ఫ్యామిలీతో వచ్చి ప్రతి ఒక్కరు చూడాలి. సినిమాకు డోకా లేదు, బరాబర్ చేస్తుంది. 1,500 కోట్లు కొడతాయి, పర్ డే 200 కోట్లు కొడతాయి. ఒక్క మాట చెప్పన్నా, ఎక్కడన్నా బాలయ్య వీక్ అయింది చెప్పమను, నేను ఛాలెంజ్ చేస్తాను. డే 1 200 కోట్లు కలెక్షన్. ఓపెన్ రన్ లా
1500 1000 దాటి 1500 కోట్లు కొడుతుంది. కానీ ఆయన వయసు ఏందయ్యా, ఆయన వయసు ఎంతయ్యా? ఇప్పుడు వయసు 40-30 వయసు, కానీ ఆయన యాక్టింగ్ ఏంది, ఆయన రియల్, ఆయన డాన్స్ ఏందయ్యా? ఈ రోజులో ఎవరు చేయరు ఆ డాన్స్. ఆయన చేస్తుంటే భూమి లేస్తున్న చేతికి ఇట్లా సెకండ్ షో సినిమాలు ఇప్పుడు చూస్తున్నా ఆయన ఆడుతుంటే మ్యూజిక్ అబ్బా అది చెప్పగలే. చక్రం తిప్పితే బోయపాటి తమన్ బాలయ్య కాంపిటీషన్ లో బాక్సులు బలిగినాయి. సెకండ్స్ లో బాక్స్ షిఫ్ట్ చేసి వచ్చింది మాకు నిన్న. హైలైట్ పిక్చర్ అంటే ఇది అన్న. సమాత ధర్మం అంటే చూడాలి పిక్చర్. ఫైట్లు అయితే చెప్పే అవసరం బీభత్సంగా ఫైట్లు వస్తుంటే ఓవర్ ఏం లేదు. ఫైట్ మంచిగా దాని తగ్గట్టుగా దాని ప్రకారం పెట్టిరు. బోయపాటి అంటే బాలయ్య, బోయపాటి అంటే బాలయ్య అంతే. ఫైట్ అంటే హైలైట్.